హాయ్ అండి. నేను మీ త్రివేణిని. మనకి 2 రోజుల్లో వరలక్ష్మి వ్రతం ఉంది కదా! ఆ వరలక్ష్మి వ్రతానికి పూజ కోసం ఏమేమి కావాలో నేను ఈ వీడియోలో చెప్తున్నానండి. అయితే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. మన వీడియోని ఎవరైనా సరే ఫస్ట్ టైం గనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను ఎప్పుడు ఏ వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదామా? వచ్చేయండి, వీడియో చూసేసేద్దాము. ఫస్ట్ అయితే నేను ఈ పీటను తీసుకున్నానండి. జర్మన్ సిల్వర్ తీసుకున్నాను. ఇది తీసుకుని కూడా 3 ఇయర్స్ అవుతుంది. ముందైతే ఇంకా ఇల్లుని క్లీన్ చేసేసుకుని పసుపు రాసేసుకుని ముగ్గు వేసుకుని ఈ పీట పెట్టుకుని అలానే అమ్మవారి ఫోటో, లక్ష్మీదేవి ఫోటో ఉండేదండి నా దగ్గర. మళ్ళీ దేవుడు మందిరంలో నుంచి అది తీయడం ఎందుకని చెప్పేసి నేను అష్టలక్ష్మి ఫోటో అని తెచ్చుకున్నానండి. అలానే ముందుగా మనకి పసుపు, కుంకుమ, గ్రంథం, అలాగే ఆయిల్ తీసుకున్నానండి. నేనైతే ఈ శ్రావణ మాసం శుక్రవారాలు మాత్రం ఆవు నెయ్యితో దీపారాధన చేస్తాను. మిగిలిన నిత్య దీపారాధనకేమో నువ్వుల నూనె అనేది వాడతానండి. అలాగే మెయిన్ ఒత్తులు. ఈ ఒత్తుల్లో కూడా కొందరు తామర ఒత్తులు అలా వేస్తారు. నేను అలా ఏమి వేయనండి. నార్మల్గా మనం ఇంట్లో దీపారాధన చేసే ఒత్తులే వేస్తాను. అలానే కడ్డీలండి, జవ్వాదు. ఇది అమ్మవారికి చాలా ఇష్టం అంటండి. నేను ఒక 5 ఇయర్స్ నుంచి వాడుతున్నాను. అలా నేను ఒక 4-5 ఇయర్స్ పైనే అవుతుంది నేను అమ్మవారి ఫేస్ తెచ్చుకున్నాను. ఇది ఒక్కటే తెచ్చుకుని శారీ అనేది కట్టేసుకుని నేను పూజ చేసుకుంటాను. మాకైతే కలశం అనే ఆచారం లేదండి. అందుకే నేను కలశం పెట్టయితే పూజ చేసుకోను. జస్ట్ ఫేస్ అలా పెట్టి లేదా ఫోటో పెట్టేసి పూజ చేసుకుంటాను. అలానే ఆ రోజు అమ్మవారికి ఒక కొత్త చీర అనేది తెచ్చుకుంటాను. నేనైనా కట్టుకుంటాను, మా ఆడపడుచుకైనా ఇచ్చేస్తాను. అలానే పంతులు గారిని పిలిచి పూజ అలా ఏం చేసుకోనండి. నేను బుక్లో చూసేసుకుని వరలక్ష్మి వ్రతం అనేది నేనే చదువుకుంటూ చేసేసుకుంటాను. దీపారాజన కుందులు తీసుకున్నాను. పెద్దవి పెట్టుకుంటాను, అలానే చిన్నవి కూడా పెడతాను. కామాక్షి దీపం కూడా పెట్టుకుంటానండి. అయితే మనం అమ్మవారికి తాంబూలంగా సమర్పించుకోవాలి. అరటిపండు అయినా, యాపిల్ అయినా, ఏదైనా మనకి ఏది అందుబాటులో ఉంటే అది నేను తాంబూలం పెట్టేసుకుంటాను. మనం అమ్మవారికి ఇరువైపులా కొంచెం పసుపు కుంకుమ పెట్టుకుంటాం కదండి. ఇవి లాస్ట్ ఇయర్ తెచ్చుకున్నాను పసుపు కుంకుమ పెట్టుకోవడానికి. అంటే దేంట్లోనైనా పెట్టుకోవచ్చు, కానీ ఇవి తామర పువ్వులా ఉన్నాయని చెప్పేసి ఇవి తెచ్చుకున్నాను. అలానే ముగ్గు పిండి అండి. ముగ్గుతో ఎక్కువ దీపం వేసుకోవాలి. అదే బియ్య పిండితో వేసుకున్నాను, చాక్ పీస్తో కాకుండా. వరలక్ష్మి వ్రతంలో అలాంటి టైంలో బియ్య పిండితో అలా ముగ్గు వేసుకుంటాను. అలానే పసుపు కొమ్మలండి. అమ్మవారికి మంగళకరమైన వస్తువుల్లో మొట్టమొదటి ఇది పసుపు కొమ్మలండి. ఇవి అమ్మవారి దగ్గర యూజ్ చేస్తాను. ఎప్పుడూ అయితే ఉంచను, కానీ ఇవైతే పూజలప్పుడు యూజ్ చేస్తాను. ఎప్పుడో తెచ్చుకున్నానండి. ఇప్పుడు యూట్యూబ్లో చూసి తెచ్చుకున్నవైతే నేను కాదు, ఇవి ఎప్పుడో తెచ్చుకున్నాను. అలానే ముత్యాలు, పగడాలు, చిట్టి గాజులు, తామర గింజలు నేను ప్రతి సంవత్సరం ఒక 11 అలా తెచ్చుకుంటాను. అలాగే కాయిన్స్, గురువు కింద గింజలు అంటాం కదా, అవి కూడా చాలా ఇష్టం అంటే అవి కూడా తెచ్చేసుకున్నాను. తెనాల్లో దొరికినాయి నాకు అవి. అదేంటి గోమతి చక్రాలు, గవ్వలు, వక్కలు, ఖర్జూర పండు, ఇవి పూజ కోసం తెచ్చుకుంటానండి. ఇవన్నీ మీ ఇష్టం అండి. తెచ్చుకోవాలనుకుంటే తెచ్చుకోండి, లేత లేదు. అంత ఇంపార్టెంట్ కాదు. కాకపోతే నాకేదో తెచ్చుకోవాలనిపించి నేను తెచ్చేసుకున్నాను ఇవన్నీ. అలానే అది ఫ్లవర్స్, వెండి ఫ్లవర్స్కి గోల్డ్ కోటింగ్ వేసినవి ఫ్లవర్స్ 108 అష్టోత్తరానికి ఉపయోగపడతాయని నేను అవి అమ్మ వాళ్ళు తీసుకొచ్చారు నాకైతే. ఇవన్నీ ఏమి క్లీన్ చేయలేదండి, చెయ్యాలి. అలానే గాజులు కూడా తీసుకున్నాను. ఎక్కువ అమ్మవారికి ఆకుపచ్చ, ఎరుపు కలర్ ఇలాంటివి పెడుతూ ఉంటారు. ఇంకా నేను అవి తీసుకున్నాను అమ్మవారికి. అలానే హారతికి కర్పూరం, మనం కొబ్బరికాయ. మనము ప్రసాదాలు అనేవి మన ఇష్టం అండి, మన శక్తి కొలది చేసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే పొంగలి, గారెలు, పూర్ణాలు, పులిహోర, దద్దోజనం అయితే చేస్తాను. అలానే ధూప్ స్టిక్ అండి. అసలు శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం అసలు శుక్రవారాలు అంటేనే దీపం, ధూపం, నైవేద్యం కదా. అలానే సాంబ్రాన్ని కూడా తెచ్చేసుకున్నాను. ఆ సాంబ్రాన్ని వేసుకుని మన ఇల్లంతా అసలు ఒక దేవాలయంలో అనిపిస్తుందండి. ఇవైతే నేనైతే తెచ్చుకున్నాను. ఇంకా పిండి వంటలు అంటారా, చూడాలి, ఏ ఒకటి చేయాలి. అలానే తులసమ్మను కూడా తీసుకున్నానండి. అంతకుముందు నాకు తులసమ్మ లేదు. ఇలా చిన్నదన్నా పెట్టి పూజ చేసుకుంటూ ఉండేదాన్ని. మెయిన్ అయితే మనకు ఆ రోజు గణపతి పూజ కూడా చేసుకోవాలి కదా. అందుకని ముందు
నేను పసుపుతో అయినా చేసుకోవచ్చు. ఇలా విగ్రహం ఉంటే విగ్రహం పెట్టుకోండి, లేకపోతే పసుపు ముద్దైనా పెట్టుకోండి. లక్ష్మీ అమ్మవారికి ఇరువైపులా ఏనుగులు అనేవి పెట్టాలండి. అందుకని చెప్పేసి చిన్నవి తీసేసుకున్నాను, వెండివి ఇవి. అలానే ఆవు దూడ బొమ్మ కూడా తీసుకున్నాను. ఇవన్నీ మా అమ్మ వాళ్ళ గృహప్రవేశానికి నాకు తీసుకొచ్చారు. ఈ వీడియో నచ్చిందా? నచ్చితే ఒక లైక్ అండ్ కామెంట్ చేసేసేయండి. బాయ్ ఫ్రెండ్స్.